గుడ్ ఈవినింగ్ అందరికీ. మనకు రెండు రోజుల క్రితం వారాసి కూడా పిఎస్ పరిధిలో బాపూజీ నగర్ కాలనీలో జరిగినటువంటి ఒక బ్రూటల్ మర్డర్ లో అక్యూజ్డ్ ఉమాశంకర్ ని ఈరోజు వారాసి కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. కేసు యొక్క పూర్వపరాలు పరిశీలిస్తే జగడ లక్ష్మి అని రెసిడెంట్ ఆఫ్ బాపూజీ నగర్, వీళ్ళ నేటివ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఇక్కడ లేబర్ పని చేయడానికి వచ్చేసి భార్యాభర్త, తర్వాత ఇద్దరు పిల్లలతోటి కలిసి ఉంటుంది. వీళ్ళకు ఇద్దరు కుటుంబం ఉన్నారు, పవిత్ర అండ్ రేవతి అని. ఇందులో పెద్ద అమ్మాయికి దాదాపు ఒక 6 నెలల క్రితం వాళ్ళకు డిస్ట్రిక్ట్ లేనిపోయినటువంటి ఈ అక్యూజ్ పర్సన్ ఉమాశంకర్ తోటి మ్యారేజ్ చేయాలనేది నిర్ణయించడం జరిగింది. బట్ ఈ 6 నెలల లోపలనే ఇతని యొక్క బిహేవియర్ నచ్చక అమ్మాయి ఇతన్ని కొంచెం దూరం పెట్టడం జరిగింది. సో దీంతో వాళ్ళ ఇంటికి మొన్న 8th రోజు మధ్యాహ్నం అరౌండ్ 12 to 12:30 మధ్యలో ఇంటికి వచ్చి అక్యూజ్డ్ వాళ్ళ అమ్మతోటి, నేను డిసీజ్ వాళ్ళ మదర్ లక్ష్మితోటి మాట్లాడుతున్నప్పుడు మాట సందర్భంలో ఆమె వాటర్ తేవడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఈ అక్యూజ్డ్ అనే పర్సన్ తనతోటి వెంట తెచ్చినటువంటి కత్తితోటి ఈ అమ్మాయిని, పవిత్ర అనే అమ్మాయిని గొంతులో వచ్చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇమ్మీడియట్ గా అమ్మాయిని హాస్పిటల్ షిఫ్ట్ చేసే లోపలనే ఇమ్మీడియట్ గా చనిపోయింది. సో దీనికి సంబంధించి మనకు డిసీజ్ వాళ్ళ మదర్ లక్ష్మి కంప్లైంట్ ఇచ్చింది. దీంట్లో ఈ ఉమాశంకర్ కూడా ఈజ్ ఆల్సో ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఇతను కూడా లేబర్ పని టైల్స్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో తాగుడుకు బానిస అయిపోయి ఈ టైల్స్ వర్క్ చేయడం, వాళ్ళు తాగి ఆ అమ్మాయిని తిట్టడం మాట్లాడి చేసినప్పుడు ఆ అమ్మాయి వీడియో బిహేవియర్ నచ్చక ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం జరిగింది. ఈ హత్య చేసి పారిపోయాడు. ఈ రోజు మనకు వాళ్ళ బ్రదర్ కూడా వాళ్ళ బ్రదర్ కందగిరి టెంపుల్ పద్మనాభ నగర్ లో నివాసం ఉంటున్నారు. అతని దగ్గరికి వచ్చినప్పుడు మన క్రైమ్ టీమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఎస్ఐ వారాసి అండ్ ఏసీపీ అండ్ డిఐ వారాసి అండ్ క్రైమ్ టీమ్ మల్లికార్జున ఎస్ఐ సుధాకర్ ఎస్ఐ వీళ్ళందరూ క్రైమ్ టీమ్ తోటి అఫీసులు పట్టుకొని అతని నుంచి కొన్ని క్లాస్, తర్వాత రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కత్తిని అక్కడే సీట్ దగ్గరనే మనకు పచ్చనంగా చేసి సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పొడిచి ఇతను పారిపోవడం మనకు CCTVలో క్లియర్గా కనబడుతుంది. సో అక్యూజ్డ్ ఈ మధ్యాహ్నానికి బానిసైపోయి సరిగా పనిచేయకపోవడం, అమ్మాయిని అనవసరంగా తిట్టడం, దీనివల్లనే అమ్మాయి రిటైల్ చేయడం. సో దాంట్లో పరిగణించుకొని అమ్మాయి కేసులో అక్యూజ్డ్ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్